గగన్ పహాడ్లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలుళ్లో 15 మందికి కాలిన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ 6గురిని DRDO ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్ ఎలా పేలింది, ఆ సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, బాధితులకు చికిత్సకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. గగన్ పహాడ్లోని కరాచీ బేకరీకి సంబంధించిన ప్రధాన క్యాంటీన్లో గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకోవడం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 15 మందికి కార్మికులకు అందరికి కూడా గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సిలిండర్ కి సంబంధించిన గ్యాస్ పైప్ లైన్ లోపలికి అంటే కిచెన్ కి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా లోపల కిచెన్ కి గ్యాస్ బయట ఉన్న సిలిండర్స్ నుండి గ్యాస్ సప్లై అవుతుంది. ఆ లోపల దాదాపు 40 మంది వరకు కూడా కార్మికులు ఉన్నారు. రోజు మాదిరిగానే వాళ్ళంతా కూడా తాము తయారు చేసే బేకరీకి సంబంధించిన ఐటమ్స్ వాళ్ళంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా గ్యాస్ పైప్ లీక్ అయ్యి అందులో మంటలు అంటుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పటికే అందరూ కూడా కిచెన్ లో వంటలు తయారు చేస్తున్నారు. అంటే బేకరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ వాళ్ళంతా కూడా తయారు చేయడం, అందులో బేకరీకి సంబంధించిన అందులో బిస్కెట్లు ఉంటాయి, కొన్ని పప్స్ ఉంటాయి, బ్రెడ్ కు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. వీటన్నిటి కూడా వాళ్ళంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఎప్పుడైతే గ్యాస్ లీక్ అయిందో ఆ గ్యాస్ లీక్ అయిన వెంటనే అక్కడ అప్పటికే స్టవ్ల మీద మంటలు ఉండడంతో ఆ మొత్తం కూడా మంటలు అంటుకోవడం జరిగింది. చాలా వరకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ గాయాలైన సందర్భంలో అందరికి కూడా కాళ్లకు గాయాలు కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కిందికి మోకాళ్ళకు కింది వైపు ఎక్కువ మందికి గాయాలు అయిన సంఘటన కనబడుతూ ఉంది. ఈ ఘటనలో మొత్తం 15 మంది గాయపడ్డారు. అందులో 8 మందికి సీరియస్ గా ఉండడంతో వాళ్ళందరినీ కూడా అపోలో DRDO ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరొక 5గురిని శంషాబాద్ లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వారిని కూడా వాళ్ళకి అవసరమైన ప్రథమ చికిత్సను అందించిన తర్వాత అక్కడి నుండి వాళ్ళని నేరుగా ఇప్పుడు మరికొద్దిసేపట్లో వాళ్ళని అపోలో DRDO ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే మొత్తం 15 మందికి సంబంధించిన గాయాలైన ఈ ఘటనలో గ్యాస్ లీక్ అవ్వడం ద్వారానే ఈ ఘటన జరిగినట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం హైదరాబాదులో కరాచీకి సంబంధించిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచ్లకు అన్నిటికి కూడా ఇక్కడ నుండే ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేస్తారు. ఆ ప్రొడక్ట్స్ తయారు చేసి ఇక్కడ నుండి వాళ్ళంతా కూడా అక్కడికి సరఫరా అనేది చేస్తూ ఉంటారు. అంటే కిచెన్ కి సంబంధించిన ఐటెంలో బేకరీకి అంటే కరాచీ బేకరీకి సంబంధించిన ఐటెంలో మెయిన్ ఇదే అని మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కు సంబంధించిన ఐటెంలో అంటే కరాచీకి సంబంధించిన ఫుడ్ అంతా కూడా చాలా ఫేమస్, మనకు తెలుస్తూనే ఉంటుంది. డెలిషియస్ బిస్కెట్లు ఉంటాయి, అలాగే బేకరీ దాంట్లో చాలా వరకు మనం ఇంటర్నేషనల్ బ్రాండ్ గా దీన్ని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న కార్మికులను అందరినీ కూడా పంపించి వేయడం జరిగింది. ఎవరైతే గాయాలు కాకుండా త్రుటిలో తప్పించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి తరలించేశారు. ప్రస్తుతం మొత్తం కూడా ఇక్కడ ఉన్న క్యాంటీన్, ఈ గోదాం ఏదైతే క్యాంటీన్ ఉందో ఇక్కడ కరాచీకి సంబంధించి మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈ దీంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనేది మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అధికారులు ఫైర్ సిబ్బంది ఒకటే చెప్తున్నారు, గ్యాస్ లీక్ కావడం ద్వారానే ఈ ఘటన జరిగింది, ఇందులో 15 మంది గాయాలయ్యాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం ఉంది. ఇందులో దాదాపు 8 మందికి పరిస్థితి మాత్రం వాళ్ళందరికీ కూడా విషమంగా ఉండడంతో వాళ్ళందరినీ కూడా DRDO ఆసుపత్రికి అయితే తరలించారు అధికారులు. ప్రస్తుతం లోపల మొత్తం కూడా గ్యాస్ మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఇంకొకసారి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఘటన జరగడం పైన వాళ్ళంతా కూడా అధికారులు ప్రస్తుతం మనం చూస్తున్నాం DRF కి సంబంధించిన టీం, GHMC వీళ్ళంతా కూడా ప్రస్తుతం లోపల ప్రమాదానికి సంబంధించిన తీరును వాళ్ళు పర్యవేక్షించేందుకు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ DRF కి సంబంధించిన టీం ప్రస్తుతం పర్యవేక్షించబోతున్నారు ఆ సంఘటనా స్థలాన్ని. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించిన అంశంలో మిగిలిన వారిని అందరినీ కూడా గాయపడ్డ వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించగా మిగిలిన పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి పంపించి వేయడం జరిగింది. ప్రధానంగా ఈ క్యాంటీన్ లో కార్మికులు ఎక్కువగా ఉండడం దాంతో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి తమ తమ రూమ్లకి కొంతమందిని పంపించి వేయడం జరిగింది. మరొకవైపు ప్రభుత్వం కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యదర్శికి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. గాయపడిన వారందరికీ కూడా పూర్తి స్థాయి వైద్యాన్ని అందించాలనేది కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరినీ కూడా గాయపడ్డ 15 మందిని కూడా అపోలో DRDOకు తరలిస్తున్నారు. అక్కడ వాళ్ళకి అవసరమైన వైద్య చికిత్సను అందించబోతున్నారు వైద్యులు. కెమెరామెన్ గణపతితో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.